ఇవాళ మన ముషీర్ బాయ్ కూడా మన ముస్లిం సోదరుడు కాబట్టి ఇప్పుడే కూర్చున్నావు తిన్నానని అప్పుడే చూడు వర్షం పడుతుంది. ఇక మన రాజా వాళ్ళు నీళ్ళు దిగినాయంట కిందికి దిగితే ఏమవుతుంది బస్సాలు తడిచిపోయి గడ్డ కట్టిపోతుంది. చూస్తురుగా ఎట్టాడు కలుగుతుంది 2 3 ఇంకా టేస్ట్ కూడా పోతూనే ఉంటారు. ఇక లైన్ యాంగ్లో దింపుకోవడం బెటర్ అనిపిస్తుంది ఎందుకంటే బాడీ లెవెల్ వచ్చింది కాబట్టి. హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. మేమైతే సిమెంట్ లోడ్కి అయితే వచ్చినాం అనమాట. ఫ్యాక్టరీలో ఉన్నాం. నైట్ వచ్చి ఇక్కడ బండ్లు పెట్టుకున్నాం. ఇది వచ్చేసి మన బుజ్జి, మన బుల్లెట్ రాజా, అక్కడ ముందర వచ్చేసి మన భీముడు ఉంది. ఇక్కడ అంతా కూడా మొత్తం దుమ్ముతో పేరుకొని పోయిందనమాట. అంతా బండ్లకు దుమ్ము విపరీతంగా వస్తుంది. తాత అయితే మొత్తం దుమ్ము అయిండు. ఈరోజు మన రంజాన్ సందర్భంగా అయితే మేము సేమియాలు చేద్దాం అనుకుంటున్నాం. సేమియా పాయసం అయితే చేస్తుంటారు కదా మన ఊర్లలో ఉన్నా కానీ మన ముస్లిం సోదరులు వాళ్ళు వీళ్ళు అయితే ఇవాళ మన ముషీర్ బాయ్ కూడా మన ముస్లిం సోదరుడు కాబట్టి మా అందరి కోసం అయితే సేమియాలు తీసుకొచ్చి బండ్లో రెడీగా పెట్టిండు. అది మొత్తం ఇలా ఫ్యాక్టరీలో అందరు పెట్టేది ఇంత తెచ్చిండు అనమాట. ఓకేనా, ఇప్పుడైతే తయారు చేద్దాం. అది ఎలా చేయాలి ఏందనేది మేము యాదనకు చెప్తుంటే ఆయన మాకు చేసి పెడతాడు. మేము ఎంత మంచి చేసినా కానీ యాదన చేతి వంట తింటేనే మాకు తృప్తి అనిపిస్తుంది అనమాట. ఓకేనా, చెప్పు అందరికి సోదరులందరికీ ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ముస్లిం సోదరులు ఎక్కడ ఓకే చూస్తురు ఇవన్నీ బండ్లు అక్కడ చూడుర్రి. ఆ మొత్తం బండ్లన్నీ కూడా సిమెంట్కి వచ్చిన బండ్లే. ఈరోజు వచ్చేసి రంజాన్ సందర్భంగా అయితే లోడింగ్ అనేది అయితే కొంచెం డల్గా ఉందన్నమాట. సాయంత్రం స్టార్ట్ చేస్తాం అని చెప్పేసి అని అన్నారు. నిన్న వచ్చేసామో మనకు ఉగాది, ఇవాళ వచ్చేసామో రంజాన్. నిన్న లోడింగ్ బంద్ ఉంది, ఈ రోజు బంద్. నిన్న సండే కాబట్టి పండుగ అండ్ సండే 2 విధాలుగా బంద్ ఉందన్నమాట. ఓకే చల్దా, మీరు నైటే వచ్చినాక నైట్ లోడ్ అవుతుందామో తొందర బయలుదేదాం అనుకున్నాం. తెలుసు కదా లోడ్ ఎక్కడికని చెప్పేసి మన లుంగ్లాయ్ పైన అనమాట. అక్కడ సైడ్ అన్ని రోడ్లు కూడా పెద్దగా చేస్తున్నారు అనమాట. చాలా చిన్న రోడ్లు, ఇరికి రోడ్లు ఉంటాయి. మనం ఇప్పుడు వెళ్ళేది మీ ఇంతవరకు ఏదైతే అగర్తల, ఐజాలు, ఇప్పుడు మన అటు సైడ్ మేఘాలయ రోడ్లు ఇవన్నీ చూసారు కదా. జమ్మూ కాశ్మీర్ అయినా సరే, హిమాచల్ ప్రదేశ్, ఈ రోడ్లన్నిటికన్నా మరీ దారుణమైన డేంజరస్ రోడ్ అనమాట. ఇప్పుడు మనం వెళ్ళబోయేది అది కూడా చూద్దాం అని చెప్పేసి ఎప్పుడు వెళ్ళలే, ఈసారి వెళ్దాం, ఇక్కడ నుంచి ఒక లోడ్ పెడదాం అని చెప్పేసి వెళ్తున్నాం. చలోద్దా. మన ముషీర్ బాయ్ అయితే సేమియాలు ఎన్ని రకాల ప్యాకెట్లు తెచ్చిండో 2 3 14 15. ఇవాళ అన్నం లేదు, ఇదే మాకు ఇక భోజనం. కొబ్బరి చూస్తారు కదా, రౌండ్ కొబ్బరి, ఇది వెరైటీగా ఉంది. దీంట్లో నీళ్ళు ఎక్కడ పోవచ్చు మరి? ఎండిపోయింది. మేము ఏడొక్క హోల్ కూడా లేదు. కొబ్బరికాయ కొడితే 2 తుంటలు అవుతుంది కదా, ఇది ఒకటే ఉంది రౌండ్గా. ఇట్లే ఉంటుంది అంటే ఇక్కడ సైడ్ మరి ఏందో. ఇది వచ్చేసి నెయ్యి వేస్తారు. ఫస్ట్ నెయ్యి వేసి ఏంపుతారు. ఇది ఏంపుతారు. తిను నీకు సేమియా బంద్ అయితే చేసి పెట్టంటే తింటాడంట తాత. ఫస్ట్గా అలా నేను అన్ని రెడీ చేస్తాను. నాకు తెలిసి ఎట్లా చేయాలో వచ్చు కానీ మన తాతకు రాదు. తెలుసా నీకు? అంతా నేను చెప్తుంటా, నువ్వు చేయాలి. ఓకే, ఇప్పుడు సేమియా పాయసం కోసం కావాల్సిన పదార్థాలన్నీ రెడీ ఉన్నాయి. కిస్మిస్లు, మన ఇలాచీలు, జీడిపప్పు, కొబ్బరి, షుగరు, నెయ్యి, సేమియాలు, పాలు. ఓకే ఏదన్నా ఇప్పుడు వేసి ఏం పట్టి టెంపు నెయ్యి, యాలకులు, జీడిపప్పు, కిస్మిస్లు నేను ఈ పప్పు అనుకున్నా ఫస్ట్. సూపర్, మంచిగా గోలించుకోవాలి. అవి పండుగ మంచిగా అయితే ఈ జీడిపప్పు మంచిగా ఎట్లా ఎర్ర కావాలి. ఇట్లా పోసుకోవాలి, పక్కకు పోసుకోవాలి ప్లేట్లా. సూపర్ తాత. ఓకే, మళ్ళీ ఏరే గిన్నె నెయ్యి పోసుకోవాలి. నెయ్యి పోసుకొని మళ్ళీ సేమియాలు వేసుకోవాలి, పాలు పోసుకోవాలి. ఫస్ట్ పాలు కాయినాక చూడు అమ్మ గిన్నె కాలుతుంది కానీ ఇంకా దోస్తులు నెయ్యిలా వేస్తున్నాం. ఇక అమ్మా గడ్డ పడ్డదిరా నాయన, ముందా గడ్డ పడ్డదిరా నాయన. ఓహో నాయన కింద కాలుతుంది కాలుతుంది నాయన. తీసిన ఎనర్జీ పాలు పోయి వేద్దాం మెత్తగా అయితే. కడపలు ఉన్నట్టే ఉన్నాయి. ఇప్పుడైతే కొబ్బరి పొడి వేస్తున్నా మంచిగా ఎంపును. ఇప్పుడు పాలు పోయాలా? ఇప్పుడు పాలు పోసుకోవాలా? పాలు పోస్తున్నాము. ఇది పాలు పోసుకోదు, చిక్కగా అవుతుంది. జర వాటర్ వేసుకొని పోస్తే జర పలుచగా అవుతుంది. పోయి ఒకసారి అల్లా అది ఉన్నది. అమ్మ సూపర్ అవుతుంది. సేటు
ఈ లేక గిట్లా లేదయ్య నాయనా. సూపర్ పాలే సరిపోతాయి. దీని సరిపోతాయి మంచిగా. ఇప్పుడు తగినంత షుగర్ వేసుకోవాలి. షుగర్ అంటే చక్కెర. మీరే షుగర్ అంటారు, నేనే చక్కెర అంట. సరే వేస్తున్నా. అబ్బా సూపర్. అయితే కలపాలి. నేను మళ్ళీ అడగంటుంది ఊరికినే. కలపదు చేటు, నీకు ధరిస్తలేదు ఇంత పోయి. ఎందుకంటే ఇప్పుడు వేస్తేనే మంచిగా కలుస్తాయి. తర్వాత చిక్కగా అయినాక కలవాయి. జర ఆగరా సీటు, మంచిగా కలవాలి అన్నిట్లా. ఇక మంచిగా అన్నిట్లా కలవాలి, అందరికి రావాలి. ఇప్పుడైతే మనకి టేస్టీ సేమియా పాయసం అయితే రెడీ అయిపోయింది చూడండి. వావ్, దీంట్లో అయితే మనకి ఇప్పుడు జీడిపప్పు ఉంది, కిస్మిస్లు ఉన్నాయి, ఇలాచీలు ఉన్నాయి, కొబ్బరి పౌడర్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఫస్ట్ అయితే మనం ముషీరికి పెట్టిద్దాం. తింటావా ఇంత? ముందుగా ఆయనకే కాబట్టి ఇప్పుడు మన రంజాన్ సందర్భంగా ముషీర్కి తీపి చేద్దాం నోరు. ఈద్ ముబారక్ ముషీర్. కాలిందా? ఇక తిను. ఈద్ ముబారక్ వన్స్ అగైన్. ఈద్ ముబారక్ అప్పారావు. ఏం కాలేదే, ఆయన ఇప్పుడు దింపలేనా? ఈద్ ముబారక్. తిను. పెట్టు. అమ్మ ఎట్లా నోట్ చేస్తా చూడు మొత్తం నిజానే. సూపర్ ఉంది కానీ నిజానా? బుల్లెట్ రాజా పెట్టినవా? బుల్లెట్ రాజాకే. సరే పట్టు. తిను పట్టు తాత. ఈద్ ముబారక్. ఈద్ ముబారక్ తాత. ఇంకైతే మన ముషీర్ మీ అందరం వెళ్దామని చెప్పేసి అనుకున్నాం, కానీ ఇక్కడ టైం సెట్ అవ్వలేదు. మేము వచ్చేటప్పుడే మాకు 2-3 రోజులు ఈ ఘాట్ రోడ్లల్లో జామ్లో మస్తు లేట్ అయిపోయింది అనమాట. అందుకని వెళ్ళలేదు. రంజాన్ అనేది చాలా పెద్ద పండుగ. మనం ముస్లిం సోదరులందరికీ కూడా ఇలా కలిసిమెలిసి అందరం అయితే ఫెస్టివల్ అయితే ఇక జరుపుకున్నాం ఇక్కడనే. దోస్తులు మనకైతే సేమ్యాలు చేసుకున్నాము. వీళ్ళకు పెట్టాలి, అందరూ మంచిగా పెడితే మనకు కూడా తూరుతుంటుంది, పుణ్యం ఉంటుంది వేస్తే. అయ్యా పకడో పడు బాబాయ్, తినేసాయి. दो अभी ठीक है सर. లోడింగ్ పిలిచిరు ఇప్పుడే బండిని. ఓ అన్ని బండ్లకు పట్టాలు కట్టి ఉంచిరు. మన ఒక్క బండికే పట్టాలు లేవు. అబ్బాడి బండ్లు కదా మన. రాని ఇక్కడ కంటిన్యూ తిరిగే బండ్లు అనమాట. ఇక్కడ లోకల్ బండ్లు అన్ని పట్టాలు కట్టుకొని ఉంచుకురు రెడీగా. మన గూడారంలా ఇట్లా మధ్యలో రాడ్ పెట్టుకొని, దీనికి కూడా ఉండే కానీ రాడ్ మేము అక్కడనే వదిలేసి వచ్చినాం. మనకేం అవసరం లేదని చెప్పేసి. ఈ సిమెంట్ బండ్లో కంపల్సరీ పట్టాలు ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు వర్షం వచ్చేది తెలియదు. ఏ మాత్రం దర్శనా కానీ మనకు లోడ్ అనేది చేయరు, మళ్ళీ క్యాన్సిల్ చేస్తారు. మిషన్ వస్తుంది మనకి, దాని నుంచి కన్వీనర్ బెల్ట్ నుంచి తీసుకొస్తారు. బస్సాలన్నీ తీసుకొచ్చి టప్ప వేసుకుంటూ పోతూనే ఉంటారు. ఇక ఆ నుంచి బస్సాలు వస్తూనే ఉంటాయి, వీళ్ళు వేసుకుంటూ పోతూనే ఉంటారు. మోసుకురావాలి, చేయాల్సిన పని ఏమి ఉండదు. ఇంతకుముందుకు ఎప్పుడో అప్పుడు డ్రైవింగ్ చేసేటప్పుడు పోయినా సిమెంట్ రోడ్కి, చెట్టినాడు సిమెంట్కి. మళ్ళీ ఎప్పుడో 3 years తర్వాత ఇవాళ వచ్చినాం మన బండిలో. ఇంతవరకు మన బండికి ఏ బండికి కూడా లోడ్ పెట్టలేదు సిమెంట్ రోడ్. ఇది ఎటంటే అటు కదులుతుంది, అటు ఇటు కదులుతూ ఉంటుంది. అది పడతా ఉంటే ఆడాడు వేసుకుంటూ పోతూ ఉంటారు. వెనకకి, ముందుకి, లెఫ్ట్కి, రైట్కి ఎటంటే అటు కదులుతుంది. చాలా ఈజీ ప్రాసెస్. 1 2 3 4 బండ్లు ఒకటేసారి అవుతున్నాయి లోడు. 4 పాయింట్లలో పెట్టి 4 మిషన్లు పెట్టి దమ్మ చేస్తూనే ఉన్నాయి. వస్తూనే ఉన్నాయి. స్టార్టింగ్ ఒక్కొక్క బస్సు లెక్క పెట్టాలంటే లెక్క పెట్టలేవు, లైన్లు మాత్రం లెక్క పెట్టుకోవాలి. చూస్తురుగా ఎటంటే అటు కదులుతుంది. 2 3 ఇంకా టేస్ట్ కూడా పోతూనే ఉంటారు. ఇక లైన్లో 4 5 6 7 8 9 ఇట్లా లెక్క పెడతారు. దుమ్ము మాత్రం విపరీతంగా లేస్తుంది. ఒక ఆయన లెఫ్ట్ రైట్ మలుపుతూ ఉండు. ఆ బస్తాలు ముందుకి వెనకకి జరుపుకుంటా బస్తాలు వేస్తూనే ఉంటారు. ఇక ఇప్పుడు ఈ లైన్ అయిపోగానే కొంచెం వెనకకి జరుపుతారు మళ్ళీ ఆ మిషన్ని. మనం కూడా ఏమైనా కట్టుకుంటే బాగుంటుందిగా ముక్కులకి. దుమ్ము ఎట్టు వస్తుందో సిమెంట్. మామూలు దుమ్ము అయితే ఏం కాదు, కానీ సిమెంట్ కాబట్టి మొత్తం ముక్కులు మొత్తం జామ్ అయిపోతాయి, గడ్డ కడుతుంది ముక్కులలో, నోట్లో. ఇంకో బండి లోడ్ చేసారు, మళ్ళీ మన రాజా బండి పెడుతున్నాం. పోనీ
దానికి డివో ఎప్పుడు రావాలి, ఎప్పుడు లోడింగ్ పాయింట్లో పెట్టాలి, ఎప్పుడు లోడ్ కావాలి. మా 2 బండ్లు లోడ్ అయితే రైట్కి హలో స్ట్రేట్ వెళ్ళు, जल्दी स्कैनर दिखो 300 दिखो स्कैनर। वो क्या कर रहा है? मेरा मालिक पूछते ना कितना पैसा है बोल के, उसका मालिक पूछता है ना, उसको बेचना है वो निकाल रहे జామ్ అయిపోయినాయి. ఎక్కడ మొత్తం లోడింగ్ ఒక్కసారి వేసేసరికి ఇక్కడ సైడ్ పెట్టుకుంటారు, అక్కడ పెట్టిస్తలే బండ్లు. ఉందా ఉంటే అయితే ఏంగా చూస్తురుగా. ఫస్ట్ తాడేసుకోవాలి, మనకి అండర్ లోడ్ కాబట్టి మొత్తం వాటర్ అనేది నిలిచిపోతాయి. పట్ట కూడా వేస్తానికి వీలు కాదు, అసలు పట్ట వేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. అదే ఇప్పుడు తాడేసుకున్నాం అనుకో ఒక వరుస, దాని మీద పట్ట అవుతుంది, లేకపోతే పట్ట ఆగదు, లోపలికి పోతుంది. వర్షం వస్తే మాత్రం నీళ్ళు మాత్రం కంపల్సరీ లోపలికి వెళ్ళిపోతాయి. మరి కిందికి రా, నేను పోతాను ఇక అల్కా ఉన్నా దమ్మదమ్మేస్ పో కిందికి పో. నాకైతే ఇప్పైతేనే బెటర్ అనిపిస్తుంది హ్యాంగ్లర్లో, ఎందుకంటే తడిసిందని ఆ గుట్టలలో ఎన్ని రోజులు పడుతుందేమో. దీని నుంచి చేసినా కానీ ఆ ఘాట్ రోడ్లో ఎన్ని రోజులు పడుతుందో తెలియదు. ఒకవేళ మళ్ళీ అన్లోడింగ్ పాయింట్ పోయినాక ఆడ ఎన్ని రోజులు అవుతుందో తెలియదు. ఈ సిమెంట్తో అదే తలకాయ నొప్పి. పుసుకున్న వాటర్ దిగినాయి అనుకో పైసలు కట్ చేస్తారు, ఆ కిరాయి కూడా మొత్తం ఇయ్యరు, అడ్వాన్స్ ఎంత ఇస్తారో తెలియదు. అందుకనే ఈ యాంగ్లర్లు దింపుకోవడం బెటర్ అనిపిస్తుంది, ఎందుకంటే బాడీ లెవెల్ వచ్చింది కాబట్టి. ఆ పైన వరకు కొంచెం అంత అంటే మనం వాటర్ ఏమంటే వర్షం వస్తే బయట పోసుకోవచ్చు. ఇంత ఉండదు అనుకో, దీంట్లో చాలా ఘోరంగా నిండిపోతాయి వాటర్, ఒక బాయిలాగా అవుతుంది ఇక చూడు ఈ నుంచి ఇందాకంటే. అందుకని యాంగ్లర్ దింపేసి మంచిగా 2 పట్టాలు బిర్రి వేసేసి కట్టినాం అనుకో టెన్షన్ ఉండదు. ఇక యాంగ్లర్లు ఇప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇగో ఇంట్లో తలకాయలు పెట్టి అటు ఇటు చేసినాం అనుకో, లాస్ట్ నట్టు ఇప్పేసరికి మనం ఈ తలకాయ పెట్టి ఇట్నే ఇప్పినాం అనుకో, ఇది ఆటోమేటిక్గా పడితే ఎండ ఇట్నే పడతాం. ఇక ఇంతకుముందుకు ఒక తమిళనాడు బండి ఆయన ఎట్లయింది, చనిపోయిందంట, మెడలు ఇరిగిపోయి చనిపోయిండు. అది కాదు సడన్గా వదిలేసినాం అనుకో బెండ్ అవుతున్నాయి. అందుకనే జర దీంతోనైతే కొంచెం స్లోగా దిగుతాయి. అటు సైడ్ తాడు కట్టేసి తీ, మరి తాడేసి తీ. జస్ట్ మనం పట్ట కట్టుకునేటప్పుడు యాంగ్లర్ తలిగిస్తాం కదా, అట్లా తలిగించుకొని స్లో 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 వదిలేసుకుంటే చిన్నగా దిగుతాయి. ఓహో ఓహో सही मुँह पेट मामूలు హిట్టెడ్ చెయ్యా. మామూలు హిట్టెడ్ అంటే మరి నేను పైన ఉన్నా కింద ఉన్నా అదే. అమ్మాయి తక్కువ బరలేదు, ఇది కింటలు ఉన్నట్టుంది. పడుకో వచ్చేసి రబ్బర్ పట్ట. ఇది ఎట్లేదన్నా కానీ 1 కింటా ఉంటుంది, 100 కేజీలు ఉంటుంది పట్ట. దీన్ని లేపాలన్నా దింపాలన్నా కానీ మస్తు ఇబ్బంది అయిపోతుంది. అందుకనే దీన్ని ఏం చేస్తాం అంటే ఇప్పుడు కట్ చేస్తాం, చాకు పెట్టి సింగిల్ చేస్తాం. సింగిల్ చేస్తే ఒక పట్ట వేసినాక ఒక పట్ట వేసుకోవస్తుంది. ఒకటి కావాలంటే ఒకటి, డబల్ కావాలంటే డబల్, ఒకదాని మీద ఒకటి వేసుకోవచ్చు. మొత్తలేదు చూడు, మన అట్టుకుంటావేరా. 1 2 3 4 5 1 2 3 4 ఇటు పెద్దగా ఉంది, అది 8 ఉంది, ఇది 11 ఉంది. కాదు ఇప్పుడు ఒకవేళ కోసినాం అనుకో, ఒకసారి తక్కువైనా ఎక్కువైనా ఇది మా మెజర్మెంట్ చూసుకోవచ్చు. పుసుకొని ఇది కోసేది సరిపోతే పైన వేసినాక ఇటు సైడ్ సరిపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. హైట్ లోడ్ అయితే హైట్ లోడ్ మీద అయితే వద్దులేరా రే, కట్ చేస్తే ఏమవుతుంది, హైట్ లోడ్ మీద సరిపోదు. మళ్ళీ హైట్ లోడ్ మీద ఎటు కాకుండా అవుతుంది పట్ట. వద్దు ఆగదు, ఇప్పుడు సరిపోద్ది బరాబర్. ఈ పట్టాను మర్చేసరికి ఇంత టైం పట్టింది. అటు ఇటు ఇటు అటు చేసినాం. ఇప్పుడు గుంజేటప్పుడు ఉంది ఇక ముసిరికి ఇంత మధ్యలో వదిలేస్తాం. మా మీద ఆయన తక్కువ బరువు లేదు, ఇది మీద పడుతుంది, నడువులు ఇరుగుతాయి, నడువులు ఇరుగుతాయి. పట్రా
ఉంచో రాజన్నమ్మ పట్ట కొనుక్కోరప్పుడు ఏందిరా మంచి బందోబస్తు పట్ట కొంతే నీకు లేప చేతన అయితే లేదు ఈ పట్ట కాదు ఆ పట్ట కూడా అంతే తొప్పాసిన పట్టలు కొనుక్కొని వాటర్ వచ్చినాక మొత్తం దర్శనానికి ఏం సక్కదన్న లోడ్ బందోబస్తు ఉండాలి ఏ ఊకనే అనుకుంటున్నావు ఏట్రా పట్టాలంటే అంతలా ఉన్నా నీకే అంత ఆయాసం అవుతాం మరి మాకు అవును ఇలా తోలాలా ఎటు వెళ్తుంది బండి ముసలోడే ఆయన చూడు మా తాతతో అయితే ఏం పని లేదు ఇక పట్టాలు లేపాల్సి వస్తుందని అక్కడ పోయిండు ఆ బండి కాడ పోయింది చూసి చెప్తాను ఇక బండి పని వదిలిపెట్టి ఆ బండి కాడ పోయింది ఆయన చూడు బండిలో ఇదన్నా ఇదన్నా ఏడిపోతలేదు కోరు అన్నం ఉండంటే అన్నం చేతన అయితే లేదు ఇదన్నా క్లీన్ చేసుకుంటే బాడీ మీద ఏమైందిరా తోడింగ్ కాడి పోయినప్పుడు అన్లోడింగ్ కాడి పోయినప్పుడు చూస్తలేదా నేను చూసిన దాకా ఏది పట్టించుకుంటలే బండిలో క్యాబిన్ ఖరాబ్ కావాలంటే ఎందుకు ఇట్లనే ఇట్లాంటి వల్ల క్యాబిన్ ఖరాబ్ ఇదిగో ఇందాకనే నానా తిప్పలు పడి చేసి అటు ఇటు చేసి పైకి ఎక్కించినావు మళ్ళీ దింపిర్రు ఏం చేస్తారో చూద్దాం ఇక మా వల్ల అయితే చూడు మా అవతరాలు చూడు మా బట్టలు చూడు మా చేతులు చూడు మా దుమ్ము చూడు చూద్దాం ఇప్పటిదాకా పోయిండు అట్టాడు తిరిగి వచ్చిండు ఇప్పుడు మళ్ళీ వచ్చి డబల్ పని చేపిస్తుండు చూద్దాం ఏం చేస్తారు లాగో లాగో లాగు మనం చేసిందే కదా మళ్ళీ ఏ నలుగురు బచ్చా కూడా లేవది చెప్తేనే వినవచ్చు కింద వేస్తే బండి కూడా సగం బరువు తక్కువైంది ఇది కింద వేస్తే అమ్మని మూసి అది రా ఇది రాకరా నాయన అమ్మాయి పోరా నాయన అది తోక కూడా రాదురా నాయన ఎందుకు చేస్తావు అది చిన్న నలుగురు పడితే లేవాలి అది ఇది పట్టలన్నీ కింద వేసారు కానీ ఇల్లు రాజా రాగని ఇది వస్తుందా నాకు లూజ్ వేసా లేపరా అది గుర్తొస్తుందా మీకు దాని పడతా గుర్త పడతా లేపురా సాయి మీరు లేపురా కిందగా లేపుతూ వస్తారు కానీ అప్పరావు లేపు ఏ బుడిపల్లి కుక్కున్నట్టు నిమ్మలంగా నిమ్మలంగా నన్ను కూర్చోరా నాయ ఈ పట్టాలని పని. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి బిల్లులు అయితే వచ్చేసినాయి. ఇంకో 30 టన్నుల 40 కిలోలు వచ్చింది మన నెట్ వెయిట్. టోటల్ వెయిట్ వచ్చేసి 44 టన్నుల 320 వచ్చింది. మేమైతే మంచిగా తలకాయ ఇట్లా కడుపుకున్నాం. స్నానం చేయాలంటే ఈ చలికి ఐసుగడ్డ ఉన్నట్టే ఉన్నాయి నీళ్ళు అయితే, అసలు చేయలేకపోతాం. అందుకనే ఇక మేము ఇద్దరం కట్టుకొని వచ్చినాం. తాత కోసం బకెట్లో నీళ్ళు తెచ్చినాం. బండికాడ కావాలన్నాడు, సెల్లులు గిల్లులు ఉంటాయని చెప్పేసి అట్నే బిల్లులు గిట్ట తీసుకొచ్చుకున్నాం. కానీ దమ్మదమ్మ పోయినా మొహం కడుకోవా పోయి ఏం కదా. ఇది తుంగుటాయ ఉందయ్యా పేరు. ఇప్పుడు వచ్చేసి మనకి తుయిపాంగ్ అంట. తుయిపాంగ్ మన మయన్మార్ బార్డర్ దగ్గర పైన, ఇక మొత్తం పైకి వెళ్ళిపోలే. ఐజ్వాలో మిజోరాం స్టేటు దగ్గర మనకి ఇప్పుడు మొన్నటిదాకా ఏంది భూకంపం వచ్చిన మయన్మార్ ఉందిగా, దాని పక్కనే అనమాట. ఇట్లా రావా తాత, మయన్మార్ రావు. మన భూకంపం వచ్చింది చూడు, ఆడికే పెట్టినాం. మరి ఇక లోడ్ అయినాక మరి రావుదామా? మన లొకేషన్లో తుయిపాంగ్ అని కొట్టుర్రి, మీకు అర్థమవుతుంది. ఆ కటింగ్లో టర్నింగ్లో ఒకసారి జూమ్ చేసి చూడుర్రి. మరి విపరీతమైన డేంజరస్ రోడ్లు. ఫస్ట్ టైం వెళ్తున్నాం, క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అదే లాస్ట్ మేము వెళ్ళేది లాస్ట్. ఇక మన బుజ్జి ఇంకా లోడ్ కాలేదు, జాగ్రత్త లోడ్ చేయించుకుంటారు రేపు. మేము అక్కడ ఆగుతాం బంకులో. అదే మరి నేను వచ్చిన భయం అవుతుందంట, ఒక్కరు రాడంట.
ఇంటికి పోతావు. బండి మలుపుకొని బయటకు అవుట్ చేయించుకొని అక్కడ ముందర పెట్టుకొని కొద్దిసేపు ఆగి మన అప్పారావు వచ్చినాక బంక్కి వెళ్ళిపోతాం. ఆ బండి బుజ్జి బండిది కొంచెం యాంగ్లర్స్ది వంకర ఉన్నాయన్నమాట. ఈ చక్కగా చేసేసి నట్టు బిగించుకొని రమ్మని చెప్పిన. మళ్ళీ రేపు పొద్దుగా వాళ్ళు ఇబ్బంది పడకుండా. మొత్తానికి అయితే బయటకు వచ్చేసింది బండిగా. నా అప్పారావు వచ్చేసిండు. ఇక పోదాం, ఇక బయలుదేరుతున్నాం. మంచిగా ముఖం కడుక్కుండు, నెత్తి కడుక్కుండు, చేతులు కాళ్ళు నీట్గా కడుక్కుండు. స్నానం చేసేవేటి ఏమో అందుకని అంత నీట్గా ఉన్నావా? నేను మొహం కడుక్కున్నావా అనుకుంటున్నా. ఇంకో ఇది మొత్తం ఒక గుట్ట లోపల ఉంది మనకి ఫ్యాక్టరీ అంతా కూడా. ఇప్పుడు పైకి ఎక్కాలి మనం రోడ్డు మీదకి. ఆ రోడ్ ఎక్కిన దాకా జర లిఫ్ట్ దింపొద్దు. ఇక గుంతలలో అటు ఇటు అని బెలూన్లు పోతాయి. ఇప్పటికే మన నట్లను లూజ్ అయిపోయి కటకటా కిటకిటా సౌండ్ వస్తున్నాయి. అంతా కూడా మాకు ఫుల్ రెస్ట్ అనమాట. మన బుజ్జి లోడ్ అయ్యేంత వరకు మేము ఆగాలి. ఎందుకంటే 3 బండ్లు ఒకటే పైకి లోడ్ పెట్టినాం. మా రెండింటికి డివోలు వచ్చినాయి, లోడ్ అయిపోయింది, బిల్లులు వచ్చేసినాయి. ఆ బండికి ఇంకా డివో కూడా రాలేదు. ఆ డివో రావాలి, లోడ్ అవ్వాలి, బిల్లులు రావాలి, పట్టగట్టలు అంతా ప్రాసెస్ కంప్లీట్ అయిపోయేసరికి రేపు మధ్యాహ్నం అవుతుందో సాయంత్రం అవుతుందో. ఈరోజు మనకి 31st కాబట్టి 31st ఈ రోజు వరకు కంప్లీట్ అయిపోయింది అనమాట. లోడింగ్ ఏదైతే మన బండ్ల వరకు అయిందో ఇప్పటి వరకు ఇది ఎండ్ చేసేసిరంట. నెక్స్ట్ రేపు మళ్ళీ కొత్తగా లోడింగ్ స్టార్ట్ అయ్యింది ఫస్ట్ నుంచి. ఆ ఫస్ట్ నుంచి మన బుజ్జి బండి 2వ బండో 3వ బండో లోడింగ్లో. ఆ 3 బండ్లలో మనది ఫస్ట్ సెకండో థర్డో తెలియదు. ఆ 3 ఏదైనా ఒకటి లోడింగ్ అయితే మనది అయిపోతుంది. ఈ ఫ్యాక్టరీలో మాత్రం చాలా దారుణం. అసలు ఏ ఫెసిలిటీస్ కూడా లేవు. వాష్రూమ్స్ లేవు, రోడ్లు చక్కగా లేవు, దుమ్ము ధూళి. అసలు ఒక క్యాంటీన్ లేదు, ఫుడ్ తిందామంటే ఇబ్బంది. వాటర్ ఫెసిలిటీ సరిగా లేదు, తాగే వాటర్ ఫెసిలిటీ లేదు. బ్లాక్ టైగర్ గుర్తుపెట్టుకోరు. ఆ బ్లాక్ టైగర్ అనే దాంట్లోకి ఎప్పుడన్నా సిమెంట్ లోడ్కి వచ్చినా, క్లింకర్ కానీ వేరే ఏ లోడ్కి వచ్చినా కానీ ఏ ఫెసిలిటీ లేవు. ముందే అందరు జాగ్రత్త పడి వెజిటేబుల్స్ కానీ వాటర్ కానీ అన్ని పట్టుకొని ముందు జాగ్రత్తతో తీసుకొని పోర్రి. వెళ్ళు. ఇదంతా నేను బయటకు వెళ్ళినేమో బయట రోడ్ అనుకుంటున్నా. ఇదంతా ఫ్యాక్టరీకి సంబంధించిన రోడ్డే. నాకు ఇంత దారుణంగా ఉంది. కానీ అసలు ఎక్కే కాడ గేట్ కన్నా జర మంచి లెవెల్ ఉంది బండి. ఇప్పుడు ఎంత ఇబ్బంది పడుతుంది చూడు. ఏమైంది మళ్ళీ సపరేట్ అయిపోతారు మళ్ళీ? ఆడెంత టైం పడుతుందో మళ్ళీ? మరి వెళ్ళిగా అక్కడ కాంటాలనే ఎంట్రీ చేయాలంట. మరి మనకేమేరక పడింది ఆయన చెప్పలే, మనకు తెలియదా? ఆడ ఓళ్ళు చెప్పరా, ఓర్ని అడగరా. చక్కగా పేపర్లు ఇవ్వగానే బుర్రను వచ్చేసినాం వీడి దాకా. మళ్ళీ ఇప్పుడు ఆ డౌన్లో కింది దాకా వాళ్ళు నడుచుకుంటా దుబ్బల దుమ్ము ఎట్లా పోయి ఆ కాంటాలు ఎంట్రీ చేయించుకో, మళ్ళీ ఈడొచ్చి డౌట్ చేయించుకోవాలి. పోరా తాత, నువ్వు అంత ఉత్తను కూర్చుంటివి. ఏ బండిలో దిగవు. అసలు ఏం జరుగుతుందో కనుక్కో. ఏం ఉండదేందే ఆయన బొమ్మనంటే నువ్వు దిగి. మరి ఏంది కథ ఏందని నన్ను అరుచుకోవాలా? పెద్ద మనిషివి. మన ఇప్పుడు ఆ అంకుల్ దిగలేడా? రాజా బండ్లు ఉన్నాయి. ఆయన ముసలైన కాదు, ఆయన నీకన్నా ఏజ్ పర్సన్. ఆయన ఉష్మ కూడా. తాత ఇట్రా, ఆయన ఎంత ఉంటాయి మీ ఓన్కి ఏజ్? ఈయన కాదే రాజాల క్లీనరు. రాజాల క్లీనర్. నీకన్నా ఏజ్ కాదా? చాలా అవుట్ చేయించినాం మొత్తానికి. అయితే బయలుదేరుతున్నాం. ఇక్కడ చూస్తారు కదా, ఇవన్నీ లోకల్ బండ్లే మొత్తం. అన్నీ కూడా లోడ్కి వచ్చి ఇక్కడ ఆగినాయి. వర్షం వచ్చిందా, వాటర్ కారుతున్నాయి అటు మీద నుంచి నిమ్మ. యాక్చువల్లీ ఈరోజు 31st. ఇప్పుడు మన బండి బుజ్జి కూడా అట్లనే ఆగింది కదా, ఇవి కూడా అట్లా అయిపోయినట్టున్నాయి. ఓన్లీ మన వరకే లాస్ట్ ఈరోజు లోడింగ్. తక్కువ బండ్లు లేవు, మొత్తం లోడ్కి వచ్చినాయి. గడ్డ అయ్యేసరికి గేర్ మారిస్తే అయిపోతుంది బండి, స్లో అవుతుంది. ఈ బండ్లన్నీ లోపలికి ఎంట్రీ అయిపోయినాయి ఆల్రెడీ. అక్కడ వరకు ఫస్ట్ గేటు మనం అక్కడ అవుట్ చేయించింది, సెకండ్ గేటు. ఇది కూడా ఎట్లుంది అంతా జంగల్ ఏరియా. అక్కడ వరకు బండ్లు. ఇక్కడ నుంచి చూస్తే ఇది మొత్తం అంతా కూడా ఏం లేదు, మొత్తం అడవి ప్రాంతం లానే కనిపిస్తుంది. అంటే ఏముంది, ఇంత పెద్ద ఫ్యాక్టరీ అయినా కొన్ని కోట్ల టర్న్ ఓవర్ వస్తుంది. రోడ్లు కూడా మంచిగా లేవు చూస్తురుగా. ఏదో ఇసుక ర్యాంప్లో పోయిన దానికన్నా దారుణంగా ఉంది. అసలైన మెయిన్ రోడ్ల మీదనే చక్కగా లేదు. ఈ కంపెనీలలో ఏమేస్తారా? ఇక మెయిన్ రోడ్ దగ్గరకు వచ్చేసినాం. అక్కడ జియో బంక్ ఉంటుంది కదా, అక్కడ చూస్తుంది కదా, అందులోకి వెళ్ళాలి. ఒక్కొక్క బండి డీజిల్ కొట్టించేసుకొని అడ్వాన్స్ తీసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఆల్రెడీ బంక్లో బండ్లన్నీ ఫుల్ అయిపోయినాయి అనుకుంటా.
ఎంత పడుతుందో వచ్చేటప్పుడు ఒక 5,000 కొట్టించుకొని వచ్చినాం, ఎందుకన్నా మంచిది అని చెప్పేసి కంపెనీలో పోతున్నాం కానీ. డీజిల్ లేదంట, డీజిల్ అయిపోయిందంట. మనం వేరే ఆప్షన్ ఏం లేదు, ఆగాలి డీజిల్ వచ్చిందాకా. బయట బంక్లో కొట్టించుకోవాలంటే మళ్ళీ మనం ఇప్పుడు క్యాష్ పెట్టి కొట్టించుకోవాలి. ఇప్పుడు వాళ్ళైతే మనకి డీజిల్ ఫుల్ ట్యాంక్ చేయించే బాధ్యత అనమాట. చేపించి మనకి 5,000 అడ్వాన్స్ ఇస్తారు. మనం ఓన్గా డబ్బులు పెట్టుకొని కొట్టించుకోవాలన్నా కానీ ఇక్కడ జామ్ ఉంది, ముందుకు వెళ్ళాలన్నా కానీ లేదు. ఎటు చేసినా కానీ మనం బయట పడే పరిస్థితి లేదు. ఆ డీజిల్ కొట్టించుకున్న తర్వాతనే ఇంకా బయటకు వెళ్తాం. అది ఎప్పుడు వస్తుందో డీజిల్ ట్యాంకరు, ఎప్పుడు పోస్తుందో వల్ల మళ్ళీ దాని తర్వాత మనకి ఎప్పుడు ఫుల్ అవుతుందో చూడాలి. ఇక ఎరా ఏంటి పరిస్థితి? బువ్వా గిన్నెలు కడిగి ఉన్నాయా? చాలా కానీ మరి దోస్తులు ఇప్పుడు 12-10 నిమిషాలు కావస్తుంది. ఇక లారీలో ఆయిల్ కొట్టుకుని వెళ్దాం చూస్తే డీజిల్ అయిపోయిందట. అలా డీజిల్ అయిపోయిందట. ఇక పొద్దుటికి 6 గంటలకు వస్తుందట. ఇంకో అమ్మ నూనె ఏంది ఇది నీళ్ళు చేస్తారా నాయన? లారీలకు మోకని అంటే లారీలు అంటే మాకు ఈ బాధలు బూర్ది కుక్కలు ఉన్నట్టున్నాం. వాళ్ళనైతే మళ్ళీ ఈ కాజీలు కట్టుకున్నా కూడా మళ్ళీ అదే మళ్ళీ పొద్దున తానం చేయాలి. ఇంకా పోతా అంటే ఎట్లా ఉందన్న రావణ ఆరణ్య మాసంలో పోయిన శ్రమ తీసుకున్నారు పోవాలి. ఇప్పుడు ఇక ఈ నైట్ లారీలో అయినప్పుడు టైం ఉండదు ఎవరికైనా. ఎప్పుడైనా ఏ లారీలకు ఎవరికైనా సరే టైం ఉండదు వండుకొని తినాలంటే. పోయి వెనకకు రాని పట్టుకోవాలి. ఇక కూరగాయలు అయితే లేవు. మన గుడ్లు తెచ్చుకున్నాం, అవి వండలే టైం లేక. ఇక ఆ గుడ్లను కొచ్చి పోసుకుంటాం. కారం అది కొచ్చి 2 టమాటాలు వేసి ఉడికించుకొని ఎచ్చో పచ్చో వేసుకొని తినాలి. కడుపులో కాలుతుంది. పట్టాలు వేసి ఇటు వేసి అటేసి తీరుగల మర్రలు వేసి దాని మీద అన్నం పెట్టిన, దీని మీద కూర వేసిన కథం. ఇక ఒక అర్ధ గంట సేపల కథం అయితే దమ్మున ఇంత తినాలి కదా సేపు అనుకొని అన్నం కూర వండినాము తింటున్నాము దోస్తులు. ఇక సూపర్ ఉంది కానీ ఎగరం నైట్ ఇన్ని ఇక డీజిల్ పొద్దున్న 6 గంటల కట్ట. ఇక లేదు దోస్తులు ఇప్పుడే కూర్చున్నావు తిన్నానని అప్పుడే చూడు వర్షం పడుతుంది. ఇక మా బాధలు చూడు పట్టుకుపా చేయగలగాల. అమ్మా అమ్మ ఎక్కడ ఉరుకుపోర్రా నాయన. నీళ్ళు వచ్చినాయి. నైట్ అంతా వర్షం ఫుల్ కొట్టింది. ఇక్కడనే ఆపినాం పడుకున్నాం. ఇక డీజిల్ కొట్టలే ఏం కొట్టలే. ఇప్పుడు వచ్చారు పొద్దుగాల డీజిల్ కొడతామని చెప్పేసి డోర్ కొడతా ఆవుర్రు. వేరే బండి వచ్చానా డీజిల్ పోసిందంటే ఏం లేదు, ట్యాంకర్ రాలే ఏం రాలే. నైట్ నుంచి ఆపిరు బండ్లు కావాలని. నీళ్ళన్నీ ఇప్పుడు తీసుకోవాలి సముద్రం. ఇది మా పరిస్థితి. ఇంకా నైట్ ఫుల్ ఉండే, ఒకసారి తీసేసినాం మధ్యలో, మళ్ళీ రెండోసారి ఈ పొద్దున వర్షం తగ్గింది. మళ్ళీ మేము అనుకున్నాక స్టార్ట్ అయినట్టుంది. లోపలికి ఏ మాత్రం పోయినా కానీ బస్తాలు మొత్తం గడ్డగట్టిపోతాయి. అదొకటి భయం అవుతుంది. అయినా నిండగొట్టిన కాడ ఆపుకొని ఒకసారి పట్ట ఇప్పి చూసుకొని మళ్ళీ నీట్గా వేసుకొని మళ్ళీ మీద ఇంకో పట్టేస్తాం, 2 పట్టాలు. మన రాజా వాళ్ళు నీళ్ళు దిగినాయంట కిందికి దిగితే ఏమవుతుంది, బస్తాలు తడిచిపోయి గడ్డ కట్టిపోతాయి. నైట్ ఫుల్గా కొట్టింది వర్షం. మనం మంచిగా రబ్బర్ పట్ట వేసినాం కాబట్టి నీళ్ళు దిగలేదని అనుకుంటున్నాం మేమైతే. చూద్దాం, ఇప్పేసి మనకు డౌట్ క్లియర్ అవుతుంది. ఎప్పుడైనా సరే ఈ పట్ట వేసేస్తే నీళ్ళు పోవు అని చెప్పేసి మనకు కన్ఫర్మేషన్ అయిపోతాం. ఒకసారి చూసుకుంటే నీళ్ళన్నీ తీస్తాం. దాంట్లో ఇంకా వాటర్ చాలా ఉన్నాయి. ఆ వాటర్ అంతా తీసి మంచిగా క్లాత్తో దుడుచుకొని వెనకాల వరకు ఇప్పుకొని లేపు చూసినాం అనుకో తెలిసిపోతాం మనకి పచ్చిగా ఉన్నాయా బస్తాలు మంచిగా ఒట్టి ఉన్నాయని. వాళ్ళ దాంట్లో అయితే దిగిపోయినాయి ఆల్రెడీ. ఎన్ని బస్తాలు దర్శనం ఏమో తెలియదు. నైటే కాబట్టి పడ్డది, పొద్దున్నే వాటర్ దాన్ని తీసేసారు. వాళ్ళు కూడా చెక్ చేసుకుంటారు. లైట్గా వాటర్ వస్తే దూడ్చుకొని మళ్ళీ వేరే 2 పట్టాలు వేస్తే అయిపోతుంది. డ్రైవర్ సాబ్ రాని చక్క చేసుకోదా నాయన. ఓరు నాయన పట్టాలు ఉన్నాయి. ఈ పై పట్టాలు ఉన్నాయి. నీళ్ళు పై పట్టాల నుంచి జారుతున్నాయి. ఏం కాలే, లోపలికి ఏం పోలే, లైట్గా పోయినాయి లోపలికి. ఆ పట్టాలు ఉన్నాయి గట్రా ఆయన లేకపోతే జల్లు ఇక్కడ చూస్తారు కదా, ఈడి వరకే వచ్చినాయి వాటర్. అంటే మామూలుగా వర్షం కొట్టినప్పుడు ఇగో ఈ నుంచి జల్లు పోయింది లోపలికి. మేము ఇంకా నయం పైన అందులో నుంచి జారినాయి అనుకున్నాం. పట్ట లోపల నుంచి వచ్చే ఛాన్సే లేదు అసలు. మనకు నెక్స్ట్ టైం నుంచి టెన్షన్ లేదు. ఈ పట్ట వేస్తే నీళ్ళు పోవని చెప్పేసి గ్యారెంటీగా. దీన్ని వేయాలి, దీని నుంచి ఇంకో ఏదన్నా ఒకటి నల్ల పట్ట వేసేస్తే ఇక మనకి ఎంత జల్లు రాని ఎంత వర్షం రాని ఇబ్బంది ఉండదు. వెనకాలనే కొంచెం బందోబస్తు చేసుకోవాలి. ఇక దీనికి డోర్కి జల్లు రాకుండా వర్షం వచ్చినప్పుడు.
ఇప్పుడు మనకి టోటల్గా అయితే పట్టాలన్నీ సెట్ చేసుకున్నాం. ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాం. నెక్స్ట్ మనం వెళ్ళేదంతా కూడా రూట్ చెప్పినా కదా. ఇప్పుడు ఆ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. జై డ్రైవర్.